అనారోగ్యానికి గురైన కొడాలి నానిని మెరుగైన వైద్యం కోసం ముంబై తరలిస్తున్నారు. ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితం కొడాలి ఫ్యామిలీ ముంబైకి బయలుదేరింది. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో కొడాలి నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయనున్నారు. 2 రోజుల్లో డాక్టర్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయనున్నారు. కొడాలి నాని హెల్త్ కండిషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ముంబై బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్కి ఆయన్ని తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానికి చికిత్స అందించారు. చికిత్స అందించడంతో పాటు అతనుకున్నటువంటి గుండెకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి అనేక వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత 3 వాల్స్ కి సంబంధించి బ్లాక్స్ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటూ కూడా వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి కొడాలి నాని ఈ రోజు కొద్దిసేపటి క్రితం తీసుకెళ్లడం అవుతుంది. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో కొడాలి నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబోతున్నారు. ప్రముఖ కార్డియాలజీ వైద్యులుగా ఉన్నటువంటి పాండే ఆధ్వర్యంలో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ జరగబోతుంది. అయితే కొడాలి నానికి ఈ హార్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూ గతంలో ఎప్పుడు కూడా బయటపడలేదు. ఇటీవలే ఆయనకి వచ్చినటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ హార్ట్ లో బ్లాక్స్ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించిన అనంతరం 5 రోజుల పాటు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. 3 వాల్స్ బ్లాక్స్ ఉండటంతో వీటికి సంబంధించినటువంటి ఓపెన్ సర్జరీ చేయాలంటూ కూడా వైద్యులు ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కంటే ముంబైలో ఉన్నటువంటి టెక్నాలజీ మరింత అత్యాధునికంగా ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు ముంబైకి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో పాటు 3 వైద్యులు కూడా నేరుగా వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత ముంబై ఆసుపత్రుల్లో కొడాలి నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబోతున్నారు. అయితే రేపు కూడా మరికొన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత రేపు లేదంటే ఎల్లుండి కొడాలి నానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబోతున్నారు. ప్రముఖ వైద్యులుగా ఉన్నటువంటి పాండే ఆధ్వర్యంలో ఈ వైద్య ట్రీట్మెంట్ అనేది అంతా కూడా పూర్తిగా జరగబోతుంది. అయితే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. కేవలం మెరుగైనటువంటి వైద్యం, అత్యాధునిక వైద్యం అందించడం కోసమే ముంబై తీసుకెళ్లామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంట్లో ఎవరు కూడా కంగారు పడాల్సిన, ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దాంతోపాటు గుడివాడకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరు కూడా కంగారు పడొద్దంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కేవలం అత్యాధునిక చికిత్స ట్రీట్మెంట్ ఉన్నందువల్లే అక్కడ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాం తప్ప ఎలాంటి క్రిటికల్ పరిస్థితి లేదు. కేవలం గుండెకు సంబంధించినటువంటి 3 వాల్స్ బ్లాక్స్ ఉన్నాయి. దాన్ని ఓపెన్ సర్జరీ ద్వారా వాటిని క్లియర్ చేస్తారంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ముంబైకి తీసుకెళ్లామనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే కొడాలి నాని హెల్త్ కండిషన్ అయితే అంతా కూడా ప్రస్తుతానికి నార్మల్ గా ఉంది. ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్లయితే పూర్తిగా నయమవుతుందంటూ కూడా వైద్యులు ఇప్పటికే చెప్తున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో గత 5 రోజులుగా కొడాలి నానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం ముంబై ఆసుపత్రిని సంప్రదించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మరింత సురక్షితంగా ఉంటుంది కాబట్టి ముంబై తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం కొడాలి నాని ప్రత్యేక విమానంలో ముంబై తీసుకెళ్లడం జరిగింది. రేపు లేదంటే ఎల్లుండి ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే కొడాలి నానికి వైద్యులు చేయబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.